హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బోన్లెస్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జ్యూసీగా ఉండే ఫ్రైడ్ పీస్ బిర్యానీ చూద్దాము. ఫస్ట్ రైస్ బాగా వాష్ చేసుకోవాలి. రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 అవర్ నానబెట్టుకోవాలి. సేమ్ చికెన్ కూడా అంతే, 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఆ రైస్ని చికెన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ చాలామంది డీప్ ఫ్రై చేస్తారు, నేను అలా కాకుండా కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేశాను. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మనం కొత్తిమీర పుదీనాని వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాం. ఇప్పుడు చికెన్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్లో హోల్ గరం మసాలా వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అండ్ సాల్ట్ వేసి వాటర్ బాయిలింగ్ పెట్టేయాలి. నెక్స్ట్ చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రైడ్ పీస్ బిర్యానీ అని చికెన్ని డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ దానికి వేరే ప్రాసెస్ ఉంది. ఆ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. చికెన్ ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యి వాటర్లో రైస్ వేసేసుకొని లెమన్ పిండేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మ్యారినేషన్ టైం. 2 స్పూన్స్ కర్డ్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. దిస్ ఈజ్ సెకండ్ మ్యారినేషన్. ఫ్రై చేసిన పీసెస్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు రైస్ 90% కుక్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ దమ్ కోసం నెయ్యి గ్రీస్ చేసుకొని చికెన్ పీసెస్ అన్నీ సర్దుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. గోరువెచ్చని పాలలో పసుపు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. అది వేయడం వల్ల బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకొని పైన పాలు వేసుకోవాలి అండ్ టిష్యూస్ వేసి దమ్కి పెట్టేసుకోవడమే. 15 మినిట్స్ దమ్ పెట్టాలి. మన వేడి వేడి బిర్యానీ రెడీ. రైతాతో సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.